గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రవి ప్రకాష్ పంపించారు. గోష్ఠాష్టమి పర్వదినం విశిష్టత ఏంటి? ఈ రోజున గోమాతను ఏ విధంగా ఆరాధించాలి అని అడుగుతున్నారు. కార్తీక మాసంలో 8వ రోజు వచ్చేటటువంటిది గోష్ఠ అష్టమి. గోస్థ అంటే ఆవులు స్థ ఇక్కడ ఉండే ప్రదేశం గోష్ఠం అంటే ఆవుల్ని కట్టేసే ప్రదేశం. అష్టమి అంటే 8వ రోజు. అష్టమి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి. అంచేత గోష్ఠం ఆవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్ష్మీ స్వరూపాలు కాబట్టి కార్తీక శుద్ధ అష్టమి ఈ రోజున ఆవులుండేటటువంటి ఆ గోష్ఠానికి వెళ్ళి ఆవులన్నింటినీ స్వయంగా విప్పి చక్కగా చెరువుకో నదికో తీసుకువెళ్ళి పూర్తిగా వాటిని ఎండుగడ్డితో తోమి యజమాని మాత్రమే తోమాలి. యజమాని తోముతూ ఉంటే వాటికి ఆనందం. ఇంట్లో ఉండే తల్లి పిల్లవాడికి స్నానం చేయిస్తూ ఉంటే సంతోషం. పని మనిషి చేయిస్తే ఉండదు. పని మనిషి ఎప్పుడైపోతుందిరా వీడిని తోమడం అని అనుకుని అలా చేసేస్తుంది. తల్లి స్పర్శ పిల్లవాడికి ఎంత ఆనందంగా ఉంటుందో యజమాని అలా ఎండుగడ్డి పెట్టి గట్టిగా తోముతూ ఉంటే గోవులు పరమానందాన్ని పొందుతాయి. అలా యజమానులే స్వయంగా కడిగి ఆ తర్వాత ముఖానికి పసుపు పూసి మధ్యలో చక్కని బొట్టు పెట్టి కొమ్ములకి మంచి పుష్పాలన్నింటినీ అలాగే కారి గిట్టలకి పుష్పాలు నడుముకి పుష్పాలు మంచి హారాలు అలా అలంకరించి అది పుష్పహారాలు అలంకరించి అలా ఆవుని తీసుకొస్తూ ఉంటే యథార్థంగా గో మహాలక్ష్మిలా దర్శనమిస్తుంది. గోష్ఠ అష్టమి రోజున అలా తీసుకొస్తూ ఉంటే ఆ ఆవుని మంచి చేపులు వచ్చి పిల్లలకి పాలు ఇవ్వాలి అనే అభిప్రాయం కలుగుతుంది. ఆ దూడ అంటే వత్సం మన ఇంటి ముందు నిలబెట్టిన తర్వాత పాలని కానీ మన ఇంటి ముందు తాగినట్టయితే లక్ష్మీదేవి స్వయంగా ఉండి అమృతాన్ని అంటే తనకి సంబంధించిన ధనాన్ని మనకి అందిస్తున్నట్టుగా యథార్థంగా పెద్దలు చెప్తుండే మాట. అటువంటి గోష్ఠాష్టమి రోజున లక్ష్మీ పూజతో సమానంగా ఈ గోవుల్ని పూజిస్తే యథార్థంగా లక్ష్మిని పూజించినటువంటి ఆనందాన్ని లక్ష్మి పొందుతుంది. కారణం ఏ గోవులైతే ఉన్నాయో వీటి వల్ల పాడి వస్తుంది. ఏ గోవుల భర్తలైనటువంటి ఎద్దులున్నాయో అంటే ఆబోతులుగా అయ్యాయో ఆవు పోతు, ఆవుకి పోతు అంటే భర్త, ఆవు పోతు ఆబోతు. నేను వ్యాకరణం వాడిని ఆంబోతు అనకూడదు, దీర్ఘమ మీద సాధ్యపూర్ణము లేదు అని చెన్నైశ్వరి గారి సూత్రం. ఆబోతు అనాలి కానీ ఆంబోతు అనకూడదు. ఈ ఆవుకి పోతు భర్త అయినటువంటి వాడు ఉన్నాడే వాడి వల్ల పంట లభిస్తుంది. కాబట్టి ఆవు వల్ల పాడి లభిస్తే ఆవు భర్త అయినటువంటి ఆబోతు వల్ల పంట లభిస్తూ ఉంటే దీనివల్ల పాడి లభిస్తూ ఉంటే పాడి పంటలు రెండూ మనకి ఇచ్చేటటువంటివి ఈ గోజాతి. కాబట్టి ఆ గోష్ఠ అష్టమి గో అంటే ఆవు ఎద్దు రెండు వస్తాయి. స్త్రీలింగం అయితే గోవుకి ఆవు అని అర్థం, పుంలింగం అయితే గో అనే శబ్దానికి ఎద్దు అని అర్థం. సంస్కృతంలో ఒకే పదం రెండు అర్థాలని రెండు లింగాల్లో ఇచ్చేది గో అనే శబ్దం. పైగా గో అనే శబ్దానికి 16 అర్థాలు ఉన్నాయి. వంశం అని అర్థం, గో అనే శబ్దానికి వాక్ అని అర్థం, గో అనే శబ్దానికి అమృతం అని అర్థం, అనేక అర్థాలు ఉన్నాయి. అంతటి చక్కనైనటువంటి పదంతో ఏర్పాటు చేయబడ్డది గోవు. కాబట్టి గోవుని పూజిస్తే లక్ష్మిని పూజించినట్లు. నిశ్చయంగా ఆవులన్నింటినీ పాతకాలపు రోజుల్లో ఈ ఆవుల్ని మొత్తం ఊరంతా తిప్పేవారు. ఒక పుణ్యస్త్రీలు అందరూ కలిసి సమూహంగా ఎలా అయితే మార్గంలో సంచరిస్తే మార్గం పవిత్రమవుతుందో అలా ఆవులు కూడా అలా దూడలతో సహా తిరిగినట్టయితే చక్కని పంటలు పండుతాయి, పాడి సుఖం